ప్రకారం మనం జాయిన్ అయినప్పుడు 2 నెలల, లేక కంపెనీ ఏ డేట్ ఇచ్చింది ఆ డేట్ ప్రకారం 2 నెలల అనేది. అంటే ఇంకా మనం ఆ లెక్కలు చూడాలంటే ఫస్ట్ వీక్ ఇన్కమ్ తీసుకుంటే అది ఫస్ట్ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఫస్ట్ వీక్ లో మనం ఇన్కమ్ తీసుకుంటామంటే అది స్టార్టింగ్ మంత్ కింద లెక్క. పేమెంట్ చేసిన వాడికి ఫస్ట్ వీక్, అది పేమెంట్ చేయని వాళ్ళకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఫస్ట్ అనేది ఫస్ట్ వీక్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పేమెంట్ చేసిన వాడు తీసుకునేది ఫస్ట్ వీక్, పేమెంట్ చేయని వాళ్ళు తీసుకునేది థర్డ్ మంత్ ఫస్ట్ వీక్. ఈ క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది. 2, ప్రీ జాయినింగ్ అయిన వ్యక్తి ఎవరిని జాయిన్ చేయకపోయినా 50 euros దాకా వస్తాయి అనేది ఒక విషయం. నవంబర్ నెల ప్రకారం మన కంపెనీ ఇచ్చిన న్యూస్ లెటర్ని బేస్ చేసుకుని చెప్పిన విషయాలు. ఇప్పుడు పెయిడ్ జాయినింగ్, ఫ్రీ జాయినింగ్ ఉండి 10 మందిని చేసుకుంటే 1,00,000 వస్తుంది చెప్పాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు, అది కంపెనీ చెప్పిన విషయాన్ని మనం చెప్పాం. పెయిడ్ జాయినింగ్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ కూడా 2, 4, 8 ఫస్ట్ లెవెల్, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లెవెల్లోని జస్ట్ 14 మంది అంటే 5 lakhs వరకు, 5 to 7 lakhs వరకు వచ్చే అవకాశం ఉందనుకున్నాం. అది కరెక్టే. అదే 5, 35 members 3 లెవెల్లోని ఉన్నప్పుడు వచ్చే ఇన్కమ్ 10 to 15 lakhs వరకు ఉండే అవకాశం ఉందనుకున్నాం. ఈ 3 లెవెల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉంటే వచ్చే ఇన్కమ్ కూడా భారీ నుంచి అతి భారీగా ఉందని చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఏమాత్రం డౌట్ ఏమీ లేదు సార్, ఇందులో 100% అది కరెక్టే. ఇప్పుడు అర్థం చేసుకోవడం, మీటింగ్ రమ్మని ప్రతి వారిని కోరింది దేనికంటే పుల్లయ్య వ్యాపారంలో తయారైంది లీడర్స్ యొక్క స్థితి. ఇక్కడికి వచ్చే వాళ్ళే వస్తున్నారు తప్ప తమ టీంని తీసుకురాలేకపోతున్నారు అనేది ఇందులో యథార్థమే కదా. తీసుకురాలేకపోతున్నారు అంటే అతను తీసుకురాలేకపోతున్నారా, తీసుకురావడం లేదా, ఈ ఎంత ఇక్కడికి వచ్చిన తర్వాత పంపవద్దా, ఎందుకులే మనమే చెప్పుకుందాం అనుకుంటున్నారా, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, ఎవరు రావట్లేదు అని మాత్రం చెప్తున్నారు అంతే. ఎనీహౌ ఏదైనా మనం ఏదైతే మాట్లాడామో దాని మీద స్టాండ్ అయి ఉన్నాం. నేను కంపెనీ కూడా ఇందులో ఏమాత్రం వేరే థాట్స్ ఆలోచన అనేది లేదు. ఇక్కడ 50 years ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు, అంతకు తక్కువ అయితే విత్డ్రా చేసుకోవడం కుదరదు అనేది కండిషన్. దేనికంటే కటింగ్స్ ఉంటాయి సార్, కొంత కటింగ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో కంపెనీ కటింగ్స్ ఉంటాయి, ప్లస్ విత్డ్రా చేసుకునేటప్పుడు కొంత మనం ఎప్పుడైతే పేమెంట్ చేసేటప్పుడు ఎక్సెస్ ఎలా కడుతున్నామో అలా కొంత కట్ చేసుకుంటాం విత్డ్రా కోసం. ఇటువంటివి ఉన్నప్పుడు 50 yearsలో 5 years పోద్దాం, అది ఎంత పోద్ది అనేది క్లారిటీ మనం తీసుకున్న రోజుగా తెలియదు. అందుకే మినిమం 50 years ఉండాలి అనేది కంపెనీ ఆలోచన. అయితే అమ్మ ఇప్పుడు వేసేసాడు దెబ్బ, 50 euros ఉంటే తప్ప తీసుకోవడం లేకుండా చేసేసాడు. ఏం చేసేసాడు సార్? మీకు 51 euro వచ్చిన రోజున 50 మీదే కదా, కొన్ని 50 కంపెనీలు ఉంచుకోడే. అవివేకం, అజ్ఞానం, మీటింగ్కి రానితనం, చెప్పింది వినరు. 90 కంపెనీల్లో 90 ఆలోచనలు అక్కడక్కడ కొంచెం విని మొదలు పడిపోతున్నారు మన సోదరులు కొంతమంది. దేనికి మొదలు పడిపోతున్నారు నాకు అర్థం కాలేదు. సుమారు 7 సంవత్సరాల నుంచి కంపెనీని వదలకుండా జలైఫ్లోనే ఉన్నాం, ఈహాలోనే ఉన్నాం, టెరాకాస్ స్టార్టింగ్ డే నుంచి ఉన్నాం. మరి ఆ ఊపిరి లేనప్పుడు చచ్చే లోపల కోటేశ్వరుడు లక్షాధికారి అవ్వడం సాధ్యమా? చెప్తాను కదా, పుట్టుగా పేదరికంలో పుట్టినా కానీ చనిపోయేటప్పుడు ఖచ్చితంగా పేదరికంలో ఉండకూడదు అని. ఉంటే ఇంక వాడు పుట్టినా చచ్చినా ఒకటే, పుట్టడం వేస్టే, చావడం వేస్టే. ఎందుకంటే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటే పుట్టలో చెదలు పుడతా అంటే చచ్చిపోతా ఉంటాయి. అవి ఎందుకు పుట్టినే తెలియదు, ఎందుకు పోయినా తెలియదు.
అలాగే మనం పుట్టినప్పుడున్న స్థితిని చచ్చేటప్పుడు కూడా అదే స్థితిలో ఉంటే ఇంక నువ్వేం చేసావు పుట్టిన తర్వాత? ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తిన తర్వాత నువ్వేం చేసావు? తిని తాగి దొల్లి ఉన్నదంతా బజార్ ఫోన్లో తగలబెట్టారా? అంటే వాడు ఎదగలేదు అంటే వాడు మైండ్ ఎదగలేదా? వాడు వ్యసన పరుడు అయిపోయి ఎదగలేదా? నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను సార్. నేను ఏ మాట మాట్లాడినా దానికి పూర్తి ఆధారంతో మాట్లాడతాను. కూలి పని చేసుకునే ప్రతి ఒక్కడు మందుకు అలవాటు పడతాడు. నేను చాలా మందిని మోటివేట్ చేస్తాను. చాలా మందిని అడిగాను, ఎందుకు మందు తాగుతున్నారు మీరు అని. వాళ్ళు చెప్పిన తప్పుడు సలహాలు ఏంటంటే, పొద్దున్నే సాయంత్రం పని చేస్తాం కదంటే ఒళ్ళు పొలిసిపోద్ది అంట. రోజు చేసుకునే పనికి ఒళ్ళు పులిసిపోతుంది సార్. రోజు చేసే అలవాటుకి ఏది పులిసిపోవటాలు అలసిపోవటాలు ఏముంటావు. ఒకనొకప్పుడు 2-2.5 సంవత్సరాలు నేను 24 గంటలు సుమారు 18 గంటలు పని చేశాను. భగవాన్ చేసింది 24 గంటలు సుమారు 16-18 గంటలు వర్క్ చేస్తూనే ఉన్నాం. ప్రామ్ కల్చర్ అనే దాంట్లో ఓన్గా ఒక 12 ఎకరాలు చెరువులు చేసి, ఒక పక్కన మనీ డబ్బు కోసం వేట, ఒక పక్కన ఏ క్షణంలో చెరువు ఏమైపోద్దో అనే టెన్షన్, ఒక పక్కన డ్యామేజెస్, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు. రాత్రి 10ంటికి వచ్చినా, 11ంటికి వచ్చినా, 1 గంటకు వచ్చినా తినేసి పడుకోవడం తప్ప మందు కొట్టాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు, మీకు ఎందుకు వచ్చిందని అడిగేవాడిని. ఏ కూలోడు కూడా 2 గంటలు పనిచేస్తున్నాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ కూలోడు అంత శ్రమ పడి ఉన్నాడు, అంత టెన్షన్ పడి ఉన్నాడు, అంత ఇబ్బంది పడి ఉన్నాడు. మరి అంత ఇబ్బందిలో మరి మందు తాగాలని నాకు ఎందుకు రాలేదు అంటే, అదొక చేతకానితనం, తింగరతనం, పనికి మాలితనం తప్ప అంత మించి ఏమీ కాదు. పరిశ్రమవాడు మందు తాగడే. ఈ పేదోడికే, నిరుపేదకే మందు తాగి దరిద్రం ఎందుకు వస్తుందంటే, మరి టేక్ ఈజీగా తీసుకుంటారు ప్రతి దాన్ని కూడా. మనం ఈ రోజు డబ్బు ఈ రోజు సరిపోద్ది అంతే. రేపు ఏమైనా వచ్చింది, ఏ రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంట్లో ఏదైనా జరిగింది హాస్పిటల్కి వెళ్ళాలి, మందు కొట్టాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు, మీకు ఎందుకు వచ్చిందని అడిగేవాడిని. ఏ కూలోడు కూడా 2 గంటలు పనిచేస్తున్నాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ కూలోడు అంత శ్రమ పడి ఉన్నాడు, అంత టెన్షన్ పడి ఉన్నాడు, అంత ఇబ్బంది పడి ఉన్నాడు. మరి అంత ఇబ్బందిలో మరి మందు తాగాలని నాకు ఎందుకు రాలేదు అంటే, అదొక చేతకానితనం, తింగరతనం, పనికి మాలితనం తప్ప అంత మించి ఏమీ కాదు. పరిశ్రమవాడు మందు తాగడే. ఈ పేదోడికే, నిరుపేదకే మందు తాగి దరిద్రం ఎందుకు వస్తుందంటే, మరి టేక్ ఈజీగా తీసుకుంటారు ప్రతి దాన్ని కూడా. మనం ఈ రోజు డబ్బు ఈ రోజు సరిపోద్ది అంతే. రేపు ఏమైనా వచ్చింది, ఏ రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంట్లో ఏదైనా జరిగింది హాస్పిటల్కి వెళ్ళాలి.